కేసీఆర్ బొక్కలోకి సీఎం రేవంత్ రివెంజ్. కేసీఆర్ను బొక్కలో వేయడానికి, కేసీఆర్ మీద పగ తీర్చుకోవడానికి, కేసీఆర్ మీద రివెంజ్ తీసుకోవడానికి, కేసీఆర్ మీద గతంలో చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డే కానీ, గతంలో ధరణి విషయంలో కానీ ఎక్కడ తప్పు దొరికినా ఆ తప్పును చూపించి ఆయన మీద విజిలెన్స్ అధికారులతో కానీ, ఏసీబీ అధికారులతో కానీ, ఈడీ కానీ ఆయన కబంధ హస్తాల్లో పెట్టుకొని కేసీఆర్ మీద రివెంజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఈరోజు కాకపోయినా ఏ రోజైనా జరుగుతున్నటువంటి వార్తకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా రాయడం జరిగింది. ఏ విధంగా రివెంజ్ తీసుకుంటున్నాడు ఏందనేటువంటి వార్తలోకి వెళ్ళే ముందు తెరపైకి మళ్ళీ ఆయనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్లాన్ సిద్ధం. రేవంత్కు ఆయుధంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా ఉంది రివెంజ్, ఏ విధంగా రివెంజ్ తీసుకోవడానికి గల కారణాలు ఏందో స్పష్టంగా రాయడం జరిగింది. రేవంత్కు ఆయుధంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఒక్క ఆధారంతో రంగంలోకి మురళీధర్ కేసీఆర్ కోసమేనా, కేసీఆర్ కోసమేనా. చూడు ఎవరికి ఉండేటువంటి స్టేటస్లో ఎవరికి ఉండేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటేనే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరు ఎదుగుదలను ఒకరు ఓర్వలేకుండా, ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు కాలు బట్టి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా అధికారం కోసం చేసేటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అధికారం కోల్పోయిన వ్యక్తులు అధికారం నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీలు మాత్రం వాళ్ళ కబంధ హస్తాలు మాత్రమే ఉంటారు. ఎలాంటి ప్రయత్నం కూడా చేయరు, ఏ విధమైన ప్రయత్నం కూడా చేయరు. అక్కడ ఆగిపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకోసమే ఏదైనా ప్రయత్నం చేయాలి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని ఎలాగైనా జైలుకు పంపాలన్న కసితో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనకు ఓటుకు నోటు కేసులో ఇరికించి తన కూతురి పెళ్లి కూడా చూడకుండా చేసిన కేసీఆర్పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. వెనకపోయినా తీగ కలిగి తగిలినట్టు కేసీఆర్ ఎలా జైలుకు పంపాలా అని చూస్తున్న రేవంత్కు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆయుధంగా మారింది. ఈ మేరకు ఆధారాల సేకరణలో ఉన్నారు. ఇందుకోసము విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. 3,200 కోట్ల దుర్వినియోగం అయినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఒక్క ఆధారంతో బొక్కలోకి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ జైలుకు పంపేలా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహాదారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇక బలమైన ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. అయితే విజిలెన్స్ ఎంత ప్రయత్నించినా మేడిగడ్డ కుంగుబాటుపై కొత్త ఆధారాలు ఏవి దొరకడం లేదు. ప్రకృతి వైపరీత్యం అనే అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన అధ్యయన కమిటీ కూడా నిర్వహణ లోపం, నాణ్యత లోపం కారణాలుగా చూపుతుంది. రంగంలోకి మురళీధర్. ఇలాంటి తరుణంలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మేలు చేశారా ఓ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయ అంశంగా కూడా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఏదైతే రాజకీయాల్లో చర్చనీయమైంది. కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా ఉన్న మురళీధర్ ఆధ్వర్యంలో గతంలో డిపిఆర్ డిజైన్ రూపకల్పనకు పాటు కొనుగోలు బిల్లులు చెల్లింపులు జరిగాయి. ఆయనను తప్పించే విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మురళీధర్ రావునే కాళేశ్వరం అధ్యయన కమిటీలో సభ్యుడిగా ప్రతిపాదించడం గమనార్హం. దొంగ చేతికే తాళం ఇచ్చిన చందంగా ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. కేసీఆర్ కోసమేనా డిజైన్ లోపాల, నిర్వహణ లోపాలు, ఎస్టిమేషన్ పెంపు, అదనపు బిల్లుల చెల్లింపుపై ఈఎస్సీ మురళీధర్ రావునే విచారణ చేయాల్సి ఉండగా ఆయన మాత్రం కేసీఆర్ చెప్పినట్లు చేశామని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ వేసిన అధ్యయన కమిటీలోకి అదే మురళీధర్ రావును సభ్యుడిగా ప్రతిపాదించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. కేసీఆర్తో ఉన్న సన్నిహితంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదన చేశారన్న చర్చ కూడా జరుగుతుంది. మరి రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రి అదే శాఖకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే మురళీధర్ రావు సంబంధించినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ రూపశిల్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నప్పటికీ కేసీఆర్ చెప్పిన విధంగానే అక్కడ చేసినాము ప్రాజెక్టు సంబంధించిన చేసినటువంటి ఒక విషయం అయితే ఉంది తెరపైకి. అదే విషయంలో భాగంగానే ఏదైతే తన కూతురు పెళ్లి విషయంలో కానీ ఆయనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించినటువంటి కేసీఆర్ మీద రివెంజ్ తీసుకోవాలన్నటువంటి ఒక బలమైన సంకల్పంతో, బలమైన ఆశయంతో ఆయన విజిలెన్స్ కమిటీ కూడా వేయడం జరిగింది. విజిలెన్స్ కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులను కూడా పెట్టడం జరిగింది. ఆ సభ్యుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మురళీధర్ రావు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈయన ఏంటంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్కు ఉన్నటువంటి సంబంధం ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభినవ సంబంధం ఉంది, మంచి స్నేహబంధం ఉంది. ఆ స్నేహబంధంలో భాగంగానే ఎవరైతే దానికి చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఉన్న మురళీధర్ రావుని మళ్ళీ తెరపై తీసుకొచ్చి మురళీధర్ రావునే ఆ సభ్యుడిగా చేయడంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది
ఉండబోతుంది, ఎలా ఉంది, ఎలాంటి విషయం జరగబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3,200 కోట్ల అవినీతి జరిగింది. ఇదే అదనుగా చూసుకొని కేసీఆర్ను బొక్కలేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి కేసీఆర్ గారికి కోవర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి తన మార్కును విశ్లేషణ చేసుకున్నాడో, తన పరిపాలన విషయంలో ప్రజలకు దగ్గరగా ఉండాలన్నటువంటి భావజాలంలో రేవంత్ రెడ్డి గారు సుమారుగా ఆయన లైఫ్ అంతా కాంగ్రెస్ భుజస్కంధాలపై మోసి ఇవాళ అధికారులు తీసుకొచ్చిన సందర్భం కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి వైపు చూసేవారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఏ మంత్రుల వైపు చూడలేదు. తెలంగాణ ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి మాటకు, రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషికి, రేవంత్ రెడ్డి కమిట్మెంట్కి, రేవంత్ రెడ్డి నిలబడ్డటువంటి తీరుకు జనం పట్టం కట్టారు. జనం పట్టం కట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న చరిత్ర కూడా ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి ఆచితూచి ఆలోచించకుండా ప్రతి ఒక్క విషయంలో పారదర్శకంగా కూడా ఆలోచించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్ప విజనరీ రేవంత్ రెడ్డి. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఏదైతే తన బిడ్డ పెళ్లి సందర్భంలోనే ఓటుకునేటి కేసులో ఇదే ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకు పంపించినటువంటి ఆ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో అది ఓటుకు కేసులో అది ఆయన జైలు జీవితం గడపడం, జైలు జీవితంలో ఆయన అనేకమైన ఇబ్బందులకు గురి అయిపోవడం, ఒక్క కూతురు పెళ్లి కూడా చూడకుండా చేసినటువంటి ఆ పరిస్థితి ఎప్పటికి కూడా మర్చిపోకుండా కనీసం ఆ ఫోటోలో కూడా రేవంత్ రెడ్డి గారు లేని సందర్భం కూడా ఆయన ఊహించుకోలేనిది. అందుకోసమే కేసీఆర్ మీద అవకాశం దొరికితే రివెంజ్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వార్త కూడా జేబీలో ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం.